మెదక్ జిల్లాలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. మెదక్ డివిజన్ అధ్యక్షుడు బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. వయసుతో నిమిత్తం లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా డివిజన్ ఉపాధ్యక్షుడు నారాజు, మల్లేశం, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ గారు గతంలో తన మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ పద్ధతిని రెగ్యులైజ్ చేస్తా అని చెప్పేసి పలు దఫాలుగా పలు మీటింగ్లలో అప్పుడు మేము కూడా ఏదైతే మేము ఉద్యమాలలో పాల్గొన్నామో అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చాడు. హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి మా కాంట్రాక్ట్ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వ సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా యొక్క కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తూ మమ్మల్ని రెగ్యులైజ్ చేస్తానని మాకు ఎన్నో ఆశలు పెట్టి కొన్ని సంవత్సరాల నుండి మేము ఈ యొక్క సంస్థను నమ్ముకొని ఇందులో మేము పనిచేస్తున్నాము. 10-15 సంవత్సరాలు అవుతుంది. మా యొక్క ఏజ్ కూడా బాగా అయిపోయింది. ఈ సంస్థ నమ్ముకొని మేము ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం గా మమ్మల్ని ఒకసారి మమ్మల్ని చూసి రెగ్యులరైజ్ చేయాలని ఈ సంస్థ నమ్ముకున్నందువలన మాకు చదువుకొని ఈ యొక్క సంస్థ నమ్ముకున్నప్పుడు మాకున్న ఏజ్ బార్ అయ్యి ఉన్నందున మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని ప్రస్తుతం సీఎం గారికి మేము ఆ యొక్క యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరియు